Dear Dr. colleagues, I wish you a very happy National Doctors Day. ఈరోజు మన ఎంపీ జోగన్పల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మన డాక్టర్స్ కమ్యూనిటీకి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం అందరమే ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం మన మార్నింగ్ అవర్స్లో ఇక్కడ గ్యాదర్ అయ్యి అందరూ మొక్కలు నాటడం అనేది, మొక్కల ఆవశ్యకతని నేర్చుకోవడం అనేది మనకు కూడా చాలా హ్యాపీ మూమెంట్. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది 2018 జూలై 17న జోగనపల్లి సంతోష్ గారు ప్రతిష్టాత్మకంగా ఈ మూమెంట్ని స్టార్ట్ చేయడము, ఒక్క మొక్కతో మొదలైన ఈ కార్యక్రమము ఈరోజు కోట్ల మొక్కలు ఈ పుడమి తల్లికి చేర్చడం జరిగింది. వాటి సంరక్షణ కూడా జరుగుతూ ఉంది. ఆయన దీనికి స్ఫూర్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణని పచ్చదనంతో నింపే ప్రక్రియ హరితహారం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం అనేది, అది ఇన్స్పిరేషన్గా తీసుకొని సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్టార్ట్ చేయడం అనేది మనందరము గర్వించదగ్గ విషయం. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక విత్తుగా మొదలయ్యి 2 కాట్లిడన్స్ 2 ఆకులతో మొదలైన మొక్కగా వృక్షంగా వటవృక్షంగా ఇప్పుడు విస్తరిస్తూ మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర స్టేట్లు అలాగే అన్ని ఖండాంతరాలకు విస్తరిస్తూ ఉంది. ఇతర దేశాల నుంచి కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుకొని మొక్కలు నాటి వాటిని ఫొటోస్ అప్లోడ్ చేయడము, ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వెబ్సైట్లో ఉంచి వాటిని మరి తిరిగి చూసుకొని మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వటము చాలా ఆహ్లాదకరమైన ఛాలెంజ్గా నేను భావిస్తున్నాను. ఈరోజు 100 మంది డాక్టర్స్ని వేరియస్ ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి ఆయన ఇన్వైట్ చేసి అందరిని ఇక్కడ గ్యాదర్ చేసి వాళ్ళల్లో మొక్కలు నాటే స్ఫూర్తిని ఇంకా పెంపొందించే విధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అనేది ఆయనకి మనస్ఫూర్తిగా మా కమ్యూనిటీ తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఖచ్చితంగా ఈ స్ఫూర్తిని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని, మీ మొక్కల పట్ల మమేకము, ప్రకృతి ప్రేమని మేము కూడా అలవర్చుకొని మా పరిసరాల్లో ఫర్దర్ ఈవెంట్స్లో కూడా మేము మొక్కలతో ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామని, ప్రకృతిని కాపాడే ప్రయత్నం మా వంతు మేము చేస్తామని మీకు ఖచ్చితంగా మా తరపు నుంచి తెలియజేస్తున్నాము. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ఉద్యమంలా సాగుతుంది. ఈ సంవత్సరము ఫిబ్రవరి 17ను చూసుకుంటే మన ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన అనే ఒక మహత్తర కార్యానికి మీరు శ్రీకారం చుట్టారు. అది 1 అవర్లోనే 1 కోటి మొక్కలు పుడమి తల్లికి నాటము, ప్రకృతి ప్రేమికులు రెస్పాండ్ అయ్యి, అలాగే ముఖ్యమంత్రి గారు రుద్రాక్ష మొక్కను నాటడము, వాటి సంరక్షణ కూడా చాలా ఇదిగా జరుగుతుంది. అది మీరు అలా అవేర్ చేయడం అనేది పబ్లిక్లో ప్రకృతి ప్రేమికుల్ని అలా అవాయిడ్ చేసి సంరక్షణ కూడా మీరు వాళ్ళకి బాధ్యతను అప్పగించడం అనేది చాలా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. అలాగే మీకు ఈ యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రముఖుల నుంచి మీకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మీద ప్రశంసలు రావడం అనేది మాకందరికీ మేము గర్వకారణం. మెయిన్ మీ సంకల్పం హరితారానికి జోడిగా మీ ప్రోగ్రాము మన ఫారెస్ట్ విస్తీర్ణాన్ని 24% నుంచి 33% పెంచే దశగా మిగతా రాష్ట్రాల్లో పోటీగా అది ఆహ్లాదకరమైన పచ్చదనమైన తెలంగాణ నిర్మించే విధంగా సాగుతుందనేది మేము గమనిస్తున్నాము. మీకు అలాగే ఈ సంవత్సరం మీరు రిలీజ్ చేసిన వృక్షవేదం అనే పుస్తకము ఎన్నో ప్రాచీన గ్రంథాల నుంచి ఎంతో ఇన్ఫర్మేషన్ని, ఔషధ మూలికలు, ఈ మొక్కలతో ముడిపడి ఉన్న లాభాల గురించి, అలాగే వాటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి, వాటి సంరక్షణ గురించి మీరు రాసి దాన్ని ఈ సమాజానికి అంకితం చేసింది మీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఆ పుస్తకం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసల జల్లులు కురిపించడం అనేది గర్వించదగ్గ విషయం. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ ఇంట్రెస్ట్ అనేది మా అందరి సహకారము ఈ మొక్కల విషయంలో ఎప్పుడు ఉంటుంది. మీరు దీన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది గ్రీన్ వరల్డ్ ఛాలెంజ్గా మారే రోజు వరకు మీ అలుపెరగని పోరాటము కొనసాగుతుందని, ఈ చరిత్రలో అశోకుడు చెట్లు నాటించాడని మన పాఠ్య పుస్తకాలలో ఎలా చదువుకున్నామో, మన భవిష్యత్ తరాలు కూడా ఎంపీ జోగన్పల్లి సంతోష్ గారు ఎన్నో కోట్ల మిలియన్ల మొక్కలు నాటించారన్నది పుస్తకాల్లో రావాలి. మీ అలుపెరగని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోరాటం అనేది ఒక పాఠ్యాంశంగా భావితరాల్లో చేర్చడం అనేది మేము చూడాలి. అందరం ఈ మంచి కార్యక్రమానికి నడుము బిగిస్తామని, మీరు కట్టుకున్న ఈ కంకణానికి మీ ఎదుగుదలతో పాటు దీన్ని ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి అని నేను మనస్ఫూర్తిగా మీకు ఎంకరేజ్ చేస్తూ అభినందిస్తున్నాను మరొకసారి మిమ్మల్ని.
ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మీరు ఒక మొక్క నాటి ముగ్గురికి ఛాలెంజ్ విసరటం అనేది కాన్సెప్టు మీకు ఎంత అవగాహన ప్రకృతి పట్ల ఉన్నదనేది అద్దం పట్టినట్టు చెప్తుంది. ఎందుకంటే ఒక మనిషి జీవించాలంటే జీవితకాలము 3 మొక్కలు కంటిన్యూస్గా ఆక్సిజన్ని ప్రకృతిలో రిలీజ్ చేయగలిగినప్పుడే ఆ ఆక్సిజన్తోనే మన ఆరోగ్యం అనేది మనకు అంత ఆక్సిజన్ అవసరం అనేది మీరు అది ఆ కాన్సెప్ట్తో ఇలా 3 మొక్కలు ఛాలెంజ్ విసిరి ముగ్గురికి నాటమని వాళ్ళు ఒకటి నాటం అనేది చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న ఇది. మీకు చాలా ధన్యవాదాలు ఈరోజు మా డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి. హ్యాట్స్ ఆఫ్ సంతోష్ గారు.